అమ్మాయి ఏంటి? తన గర్ల్ ఫ్రెండ్ ఏమో. హాయ్. ఎవరు కావాలి మీకు? లక్ష్మి. లక్ష్మి గారు వాకింగ్కి వెళ్ళారు. నేను తన గెస్ట్ని. మిమ్మల్ని లోపలికి రానివ్వలేను. సారీ, తప్పుగా అనుకోకండి. లక్ష్మి, నా పేరు లక్ష్మీ శ్రీనివాస్, శృతి ఫ్రెండ్ ని. ఏంటి లక్ష్మీ శ్రీనివాస్ అంటే అమ్మాయా? ఎక్స్క్యూజ్ మీ. ముందు అర్జెంట్కి ఇది కూడా ఖాళీ చేసేయాలి. శృతి మార్నింగ్ ఫోన్ చేసింది, మీరు వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అవుతున్నారని. అవును. టీ? కాఫీ టీ అలవాట్లేదు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ డే ఆఫీస్ కి పోతున్నారు, ఇంత లగేజ్ ఎందుకు? రూమ్ సెట్ అయినాక తీసుకుపోదురులేండి. అది ఈవినింగ్ నేను లేకపోయినా ఎదురింటి ఆంటీ దగ్గర కీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరే, ఓకే. నా జాయినింగ్ లెటర్. మీ పేరు? శ్రీధర్. న్యూ జాయినింగ్? అవును సార్. ఈ ఫామ్ కొంచెం ఫిల్అప్ చేసేవండి. మీ పేరుని అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాను. క్యాంటీన్ ఎక్కడుంది సార్? ఇట్స్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ సార్. మేడం, స్ట్రాబెరీ మిల్క్ షేక్ తీసుకోండి. ఏమయ్యా, బ్రెడ్ ఆమ్లెట్ లో ఉప్పేసుకోరా? ఉప్పు లేదా? సరిగా చూసుకోండి సార్. చూసుకుని తినాలా? ఏమయ్యా, నేనేదో కావాలని ఉప్పు లేదని చెప్పాను అనుకుంటున్నావా? సారా ఆమ్లెట్ లో కూడా ఉప్పు లేదంట. సరే శ్రీధర్, మీకు నిజం చెప్పనా? ఉప్మాయా సార్ కరెక్ట్ బ్రేక్ఫాస్ట్. పోరా. నైట్ అంతా పబ్బులు బార్లలో తిరగటం అదేదో గొప్ప విషయం అన్నట్టు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం. ఇలాంటి వాళ్ళందరూ కలిసి కరెక్ట్ గా చేసే వాళ్ళని కూడా చెడదొప్పుతారు. ఇలానండి, ఇలాంటి వాళ్ళకి 2 అడుగులు దూరంగా ఉండాలి, లేకపోతే మన పర్సులో పైసలు మొత్తం వాళ్ళ పబ్బులకి అయిపోతాయి. వాళ్ళు ఎప్పుడు అంతేగాని మీరు ఎక్కడ ఉంటున్నారు? నా ఫ్రెండ్ రూమ్కి వచ్చాను, కానీ అది నాకు సెట్ అవ్వలేదు. అరే, షేర్ చేసుకుని ఉండడానికి ఏదైనా రూమ్ దొరుకుతుందా? అందుకే అడిగా. నేను కూడా రూమ్మేట్ కోసం వెతుకుతున్నా. ఇవాళ హౌస్ ఓనర్ని ఓ మాట అడిగి చూస్తాను. రేపు వచ్చేద్దరు గాని. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనికి థ్యాంక్స్ ఎందుకు సార్? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఏంటమ్మా మినీ కంగారుగా బయలుదేరుతున్నావు? క్లాస్ కి టైం అయిపోతుంది. టీచర్ లేట్కి వెళ్తే బాగుంటుందా? దట్స్ గుడ్. గాడ్ బ్లెస్ యు. బై ఫాదర్. రేయ్, ఎక్కడికి రా? ఇంతకుముందు చాలా మంది అమ్మాయిలు చూశాను, చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఏంట్రా? ఆ అమ్మాయి సైడ్ స్టాండ్ తీయకుండా వెళ్తోందిరా. మేడం, సైడ్ స్టాండ్ తీయండి. థ్యాంక్స్. హలో, మీ సైడ్ స్టాండ్. రేయ్, జనాలు ఫాస్ట్ గా ఉన్నారా? రేయ్, చూస్తుందిరా. చెప్పరా. విక్రమ్, మన ఎంటీని కలవడానికి ఆ కాంట్రాక్టర్ సైట్కి వెళ్ళిపోయారా? వాడెందుకు సైడ్కి వెళ్ళాడురా? సరే, నేను చూసుకుంటా. పెట్టే, ఇదిగో పట్టుకోరా.
ఆ థర్డ్ ఫ్లోర్ లో కార్నర్ ఫ్లాట్ రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఏమయ్యా, ఎండి గారు ఏ ఫ్లోర్ లో ఉన్నారు? ఎండి గారు 4th ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ ఉంటారు. అనయ్య ఏంటనయ్య ఇక్కడికి వచ్చారు? తమ్ముడు, మెటీరియల్ ఇచ్చి 2 నెలలు పైన అవుతుంది. ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదు. అందుకే ఒకసారి ఎండి గారిని కలిసి వెళ్దామని వచ్చాను. అది ఎండి గారే నిన్ను కలవాలన్నారు. ఏం తమ్ముడు? అది ఏం లేదన్నయ్య, ఎండి గారికి కొంచెం అమౌంట్ బ్లాక్ అయింది. అందుకే మిమ్మల్ని డైరెక్ట్ కలిసి టైం అడుగుదాం అనుకున్నారు. అన్నా నేను మీ తరపున మాట్లాడేశానన్నా. 26వ తారీఖులా మీ చెక్ క్లియర్ అయిపోతుందని చెప్పారు. ఏం ఆలోచిస్తున్నాను అర్థం కావట్లేదే. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, ఒకసారి ఎండిని కలిసి వెళ్ళి. ఎందుకు తమ్ముడు, నువ్వు చెప్తున్నావు కదా 26 తర్వాత చెక్ వస్తుందని. అప్పుడు ఆఫీస్కి వచ్చి తీసుకుంటానులే. వస్తాను తమ్ముడు. ఓకే అన్న. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎండిని కలిసాక ఇంకో నెల పొడిగిస్తే అమ్మో. There is no man without madness and weakness. ఇతని పేరు నకుల్. ఇతని అణువణువు అనుమానమే. మనిషి మంచోడే. ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉంది. శకునం చూసి కానీ బయటికెళ్ళడు. ఆ శకునాన్ని కూడా గుర్రానికి ముడిపెడతాడు. తెల్లవాళ్ల కాలం నుంచి గుర్రాలతో ఆడుకోవడం వాళ్ళ వంశ పారంపర్యం. వాళ్ల కల్లో కూడా గుర్రమే కనిపిస్తుంది. రేసులో తన ఫేవరెట్ గుర్రం ఓడిపోవడం వల్ల 5 ఏళ్ల నుంచి తన రేస్కే దూరంగా ఉన్నాడు. ఇప్పుడు జరగబోయే రేసులో తన గుర్రం బ్లేడ్ రైన్ ని ప్రవేశపెట్టి మళ్లీ రేసులో ఎదురులేని రారాజులా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రేసులో మనకి కాంపిటీటర్ గా ఒక గుర్రం ఉంది. దాని పేరు మాయా. ఓనర్ పేరేంటి? శర్మ. బేసికల్లీ ఆయన హార్స్ ట్రైనర్. నేను అతన్ని కలవాలి. బ్లడ్ రైన్ ఓనర్ నకుల్ గారు మిమ్మల్ని కలవాలంట. టైం మిమ్మల్ని ఫిక్స్ చేయమన్నారు. నేను మాయ దగ్గరికి వెళ్తున్నాను సార్.